అంటే ఇక్కడ మొత్తం ఆగిపోయి ఎవడో ప్రచారం చేయరు. ఏమండి ఇప్పుడు ఎన్నికల పూట వచ్చిందా లేదా ప్రారంభం స్క్రీన్ పెట్టి సెంటర్లో నైట్ 7 గంటలకు పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు తెలుసుకోవచ్చు. ఎవరండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్. ఏదండి ఎన్నికల కోడ్ ముందు రాకముందు పెట్టేదండి ఓ రోజు ఏం తెచ్చి పెట్టాడు నైట్ మా ఊరు ఫోన్ చేయలాగా జగన్ గారు తింటున్నాడు ఈయన పెట్టిన ఫోన్ చేయరు నాకు ఫోన్ చేస్తే నేను గొడవలు అక్కడ వచ్చి పంచులు వచ్చి మాట్లాడుతాను అయితే మనీ మాట్లాడి నేను 3 గంటలకు వచ్చి ఎవడేం చేస్తాడు రానరా అతను అన్న సాక్షికాలు ఏం మాట్లాడలేదండి గారు కాదు మీకు నిజంగా అలాగ అన్నారు మీరు అలా అన్నారు. పోలీస్ స్టేషన్ ఉంది కదా పగల కొట్టింది ఎవరు తాళం తీసుకున్నది ఎవరు తాళం మీరు తీసుకున్నారు తాళం ఎందుకు ఇస్తా ఎందుకు తీసుకోవాలి మీరు అసలు ఎందుకు తీసుకుంటాను అది మీరెవరు లేదా తాళం తీసుకోవడానికి మీరెవరు అంటున్నారు మీరెవరు వచ్చారండి ఇప్పుడు నేను మేము మీతో ఏం మాట్లాడలేదు కదా నేను ఎలా ఉంటారో చూద్దాం.
ఎవరు లేరు సార్ స్టాఫ్ ఇక్కడ ఎవరు ఉన్నారు మనుషులు మాట్లాడున్నాను నేను కూడా ఇక్కడే ఉన్నాను మొత్తం వీడియోగ్రఫీ కావాలని రోజు పెట్టి అందరికీ చెప్తున్నా ఇందులో ఉన్న వాళ్ళు విషయం ఉన్న వాళ్ళు మాట్లాడుతారు మిగతా వాళ్ళంతా వెళ్ళిపోండి దయచేసి వెళ్ళిపోవాలి నేను సంతకం పెట్టేస్తాను వాళ్ళంతా ఏంటి ఇంకా ట్రై చేసాయి ఎంతలో ఇక్కడికి వచ్చాక పర్మిషన్ తీసుకున్నారు ఉంది బాబు అందులో ఇంకా లేదు వెళ్తాం చెప్తాం వస్తున్నారు కదా ఆగి వెళ్దాం ఆగాం సార్ షిఫ్టింగ్ కదా సార్ లాగేసుకున్నారండి ఈ భద్రంలోనే ఇంకా సీట్లు మాకు వెళ్ళం సార్ నేను శాంపుల్గా వచ్చేవాడి ఇక్కడ ఏం చేయాలి అలాగైతే అనుకుంటున్నాను వచ్చాను కూడా ఇవాళ ఫ్లెక్సీలు వేయించుకోవాలి మొన్న నియోజకవర్గం కూడా ఫ్లెక్సీలు వేయిందామని ఇప్పుడు దాకా లేట్ అయింది అక్కడ అది వేయించుకున్నారు ఆయన కార్యక్రమానికి మేము వచ్చాం మొత్తం లాగేసుకున్నాం ఇంకా వీడియో ఈ బాబు కొంచెం తీసేది మా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్ కొట్టేసి పెట్టుకోండి సార్ 4-5 వచ్చేదండి బాబు 4-5 ఉన్నారు నేను అడిగి లాక్కుని లాగేస్తాను మెయిన్ వీడు దౌర్లేని వీడు సీన్ అండి మొత్తం సీను బుద్ధుందా నీకు మనిషివా దొన్నపోతువా నీకు పనేటి ఇక్కడ తిప్పి ఇదే మాట్లాడుతున్నారండి నాకు నేను మాట అడిగాను మరి మీరు నీకు పని ఆధార్ కార్డు లేదు నాది ఊరు సార్ పూర్వం నాది అసలు ఈ ఊరండి అక్కడ ఏదో పిల్లలు చదువులు అలాగని కాకినాడ బాధపట్నం వెళ్ళిపోతాను నా దగ్గర ఉన్నాను అలా ఉన్నాను అయితే నేను ఇప్పుడు కాదు 2018 నుంచి ఇక్కడికి ఏ పని ఉన్నా కార్యక్రమం గుడి గోపురాలను ఏమన్నా నేను వస్తా పోతా ఉంటాను ఇప్పుడు ఏమన్నానంటే మరి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారు కదా మరి ఆయనకి ఆధార్ కార్డు లేదు కదా మరి ఆయన ఎలా రమ్మంటున్నారంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదన్నాడు ఆ రూల్ వేరంట
నా రూల్ వేరే జగన్ కేవలం ఇక్కడ ఆధార్ కార్డు ఉందా? ఏమో మరి అదే ఆధార్ కార్డు లేదు మీకు ఇక్కడ నాకు ఆధార్ కార్డు తెమ్మన్నారు. మీరు ఆలోచించారా? ఆధార్ కార్డు అడగడానికి అదంతా మహిళా పోలీసు గారు పోలీసు మొత్తం తీసేరంట అప్పుడేం మాట్లాడుతుంది? మహిళా పోలీసు మాట్లాడతా ఎస్ఐ ఫోన్ ఎత్తకపోతే మహిళా పోలీసు ఏం మాట్లాడుతుంది? రాత్రి అయినా కొంచెంసేపు ఆఫీసర్ లేదు మరి ఫోన్ చేసి బాబు గారు చౌదరి గారు చెప్పారు డైరెక్షన్ ఎస్ఐకి ఫోన్ చేశారు, మళ్ళీ ఆ సైడ్కి ఫోన్ చేసి పంపించేస్తున్నారండి. చాలా స్పీడ్గా చేసేది అది మాకు అది చాలు. ఇప్పుడు కూడా మెడికల్ మాట్లాడేది మాకు ఈయన కూడా తీసేది. పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చిన కాగితం కూడా పర్మిషన్ కాగితం లాగేసుకున్నారండి. సెక్రటరీ గారి చేతిలో లాగేసుకున్నారండి. పంచాయతీ సెక్రటరీకి ఏమి సెక్రటరీ కాదు పంచాయతీ గుమస్తా పర్మిషన్ సార్ నమస్తే అండి. సార్ శాపపురంలో ఆ వెహికల్ని పగలగొట్టారు. అవును అవును చెప్పారు